దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని ప్రధాన రాజకీయ పక్షాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని అన్నారు. దేవుడు అందరివాడు, ప్రజలందరికీ వివిధ రకాల మత విశ్వాసాలు ఉంటాయన్నారు. ఎవరి విశ్వాసం బట్టి వారు నడుచుకుంటారని గత వారం 10 రోజులుగా లడ్డూ చుట్టూ రాజకీయం నడుస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వం సిట్టుని ఏర్పాటు చేసిందని, నివేదిక వచ్చే వరకు దీనిపై విమర్శలు మానుకోవాలని కోరారు. ప్రజలందరికీ వివిధ రకాలైన మత విశ్వాసాలు ఉంటాయి, వివిధ రకాల దేవుళ్ళను పూజిస్తుంటారు. ఏ దేవుడిని పూజించాలి, ఎలా పూజించాలి అనే అంశాన్ని రాజకీయ నాయకులు ప్రజలకు బోధించాల్సిన అవసరం లేదు. ప్రజలకు స్వచ్ఛందంగా తెలుసు. పుట్టుకతోనే అందరికీ ఎవరి విశ్వాసాలను బట్టి వాళ్ళు నడుచుకుంటారు. మతం అనేది, దేవుడు అనేది వ్యక్తిగతమైన విశ్వాసానికి సంబంధించింది. వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినటువంటి దేవుడిని ఈరోజు రాజకీయాల్లోకి లాగి ఏ పార్టీకి ఆ పార్టీ పోటీలు పడి దేవుడిని ముక్కలు చెక్కలు చేసి ఆయన్ని అబాస్పాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయం చూస్తూ ఉంటే మొత్తం తిరుమల తిరుపతి లడ్డు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఆ తిరుమల తిరుపతి లడ్డు తయారీలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది. దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించింది. సిట్టు రిపోర్ట్ ఇచ్చేదాకా పార్టీలన్నీ కూడా సంయమనం పాటించాలని కోరుతున్నాను.